హలో గైస్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ కోసం రోజంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తే నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు మాత్రం అందరు పడుకున్నాక దయ్యాలు తిరిగే టైంలో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? బట్ మొత్తానికి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయకుండా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసేసారు అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ట్రైలర్ బ్రేక్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. ట్రైలర్ స్టార్టింగ్ లో మనం ఇక్కడ చూసుకుంటే స్కార్పియన్ ఒక స్వాట్ ఏజెంట్ ని పట్టుకున్నట్టు మనకి కనిపిస్తుంది. మేబీ స్కార్పియన్ జైలు నుంచి తప్పించుకుని ఉండవచ్చు. అండ్ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రీవియస్లీ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఇమేజెస్ బయటకు వచ్చాయి. అక్కడ స్కార్పియన్ ఒక హెలికాప్టర్ నుంచి దిగుతున్నట్టు కనిపిస్తున్నాడు అండ్ అక్కడ అతను జైల్ యూనిఫామ్ లోనే ఉన్నాడు. సో మేబీ అతన్ని వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా అతన్ని తప్పించి ఉండవచ్చు. అండ్ అతను ఇప్పుడు జైలు నుంచి తప్పించుకుని వచ్చి స్కార్పియన్ సూట్ వేసుకుని సిటీలో గందరగోళం చేస్తూ ఉన్నాడేమో. ఎందుకంటే అలా చేస్తే స్పైడర్ మ్యాన్ అతన్ని ఆపడానికి వస్తాడు కదా. సో స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేయడానికి మేబీ అతను అలా ప్లాన్ చేసి ఉండవచ్చు. అండ్ స్పైడర్ మ్యాన్ కూడా అతన్ని ఆపడానికి ఇక్కడ స్వింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ అతనికి స్వింగ్ చేసేటప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చి ఒక బోర్డ్ ని గుద్దుకొని కింద పడిపోతాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో పీటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ అంటూ ఉంటాడు. అంటే అతని బాడీలో వస్తున్న చేంజెస్ గురించి అతనికి కూడా అర్థం కావట్లేదన్నమాట. అండ్ స్కార్పియన్ స్పైడర్ మ్యాన్ ని పట్టుకుని డిడ్ యూ మిస్ మీ స్పైడీ అంటాడు. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో ఈ స్కార్పియో అండ్ స్పైడర్ మ్యాన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ మూవీలో అతను జైల్లో ఉంటాడు అండ్ వల్చర్ ని కూడా కలుస్తాడు కదా. సో మేబీ అతను స్పైడర్ మ్యాన్ మీద ఇన్ని సంవత్సరాల నుంచి పగ పెంచుకుని ఉండవచ్చు. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు కాబట్టి అందుకే డిడ్ యూ మిస్ మీ స్పైడీ అని చెప్పి ఉంటాడు. అండ్ తర్వాత షాట్ లో చూసుకుంటే పీటర్ యొక్క కన్ను బ్లాక్ కలర్ లో మారిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో పీటర్ ఐఎమ్ లూజింగ్ మై మైండ్ అని చెప్తాడు. అండ్ తర్వాత ఐఎమ్ టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి స్కార్పియన్ ని వేరే లెవెల్ కొడుతున్నాడు. యాక్చువల్లీ టామ్ అండ్ స్పైడర్ మ్యాన్ విలన్స్ తో ఫైట్ చేసేటప్పుడు చాలా నార్మల్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే తన మొత్తం బలం ఉపయోగించి ఫైట్ చేయకుండా తన పంచెస్ ని వెనక్కి పుల్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ పంచ్ యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉండాలని. కానీ ఇక్కడ చూసుకుంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి చాలా అగ్రెసివ్ గా స్కార్పియన్ తో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. అండ్ ఇలా మనం ప్రీవియస్లీ ఎప్పుడు చూసామంటే టోబీ స్పైడర్ మ్యాన్ 3 మూవీలో వెనమ్ అతని మీదకి వచ్చేసి బ్లాక్ సూట్ గా మారిపోతాడు కదా. తర్వాత నుంచి టోబీ స్పైడర్ మ్యాన్ చాలా అగ్రెసివ్ గా మారిపోతాడు అండ్ ఫైట్ చేసేటప్పుడు కూడా చాలా కోపంగా ఉంటాడు. అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ అయితే అతను గ్వెన్ స్టేసీ చనిపోయిన బాధలో అతను చాలా అగ్రెసివ్ గా మారిపోయాడని చెప్పాడు. సో జనరల్లీ స్పైడర్ మ్యాన్ అంత అగ్రెసివ్ గా కోపంగా ఎప్పుడు ఫైట్ చేయడు. బట్ ఇక్కడ అతను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి స్కార్పియన్ ని వేరే లెవెల్ కుమ్ముతున్నాడు. సో మేబీ అతని బాడీలో జరుగుతున్న జెనెటిక్ చేంజెస్ అనేవి అతన్ని అగ్రెసివ్ అవ్వడానికి కారణమవుతున్నాయేమో. సో అందుకే అతను కంట్రోల్ కోల్పోయి మరీ ఫైట్ చేస్తున్నాడు. అండ్ అలా కంట్రోల్ లేకుండా ఫైట్ చేయడం చూసి పీటర్ కూడా భయపడుతున్నాడు. అండ్ ఇది ఏదైనా సరే వెంటనే సరి చేసుకోవాలని బ్యాక్గ్రౌండ్ లో పీటర్ వాయిస్ కూడా వినిపిస్తుంది. అండ్ తర్వాత షాట్ లో చూసుకుంటే పీటర్ ఇన్స్టాగ్రామ్ లో నెట్ యొక్క వీడియో చూస్తున్నాడు. అండ్ ఆ వీడియోలో నెట్ చెప్తున్నాడు ఎంఐటీలో లాస్ట్ సెమిస్టర్ వచ్చేసింది అని. యాక్చువల్లీ ఎంఐటీలో స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ ని బట్టి 2 years నుంచి 6 years వరకు స్టడీ చేస్తారనమాట. సపోజ్ ఎంజే అండ్ నెట్ కలిసి అక్కడ 2 years కంప్లీట్ చేశారు అనుకుంటే ప్రెసెంట్ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ 2026 కానీ 2027 లో కానీ జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే 2024 క్రిస్మస్ టైంలో ఎంఐటీలో సీట్ వచ్చిందని నెడ్ వచ్చి ఎంజేకి చెప్తాడు. అండ్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిన చాలా నెలల తర్వాత కాలేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఎంఐటీ కాలేజ్ అనేది ఫాల్ సీజన్ లో స్టార్ట్ అవుతుంది. సో ప్రాబబ్లీ ఎంజే అండ్ నెడ్ కలిసి 2025 ఆగస్ట్ లేదా సెప్టెంబర్ టైంలో ఎంఐటీలో జాయిన్ అయ్యి ఉంటారు. అక్కడ నుంచి 2 years చేసుకున్నా కూడా ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ 2027 లో జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ ప్రీవియస్లీ మనం చూసినట్టు థండర్ బోల్ట్స్ మూవీ కూడా 2027 లో జరుగుతుంది. అండ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కూడా 2027 లోనే జరుగుతుంది. కానీ ప్రీవియస్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ 2028 లో జరుగుతుందని కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 అక్టోబర్ 2027 లో జరుగుతుంది. సో మేబీ ఆ ఈవెంట్స్ తర్వాత బ్రాండ్ న్యూ డే మూవీ జరుగుతుంది అనుకుందాం. సో మేబీ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి లేట్ 2027 నుంచి ఎర్లీ 2028 వరకు జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత ట్రైలర్ లో నెక్స్ట్ షార్ట్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ తన వెబ్ షూటర్స్ ని వేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అతని హ్యాండ్స్ నుంచి ఆర్గానిక్ వెబ్ వచ్చిందనమాట. సో అతని బాడీలో జెనెటిక్ చేంజెస్ వస్తున్నాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఈ షార్ట్ ద్వారా ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ కి ఆర్గానిక్ వెబ్స్ ఉండబోతున్నాయని అఫీషియల్లీ కన్ఫర్మ్ కూడా చేసేశారు. అండ్ పీటర్ తన బాడీలో వస్తున్న ఈ చేంజెస్ గురించి తెలుసుకోవడానికి బ్రూస్ బ్యానర్ దగ్గరికి ఒక స్టూడెంట్ లాగా వెళ్ళాడు. అండ్ బ్రూస్ బ్యానర్ ఒక డివైస్ ద్వారా హల్క్ లాగా మారకుండా ఉన్నాడు. సో అతను ఆ డిఎన్ఏ మ్యూటేటింగ్ అవ్వకుండా ఆపగలిగాడు కాబట్టి దాని గురించి పీటర్ బ్రూస్ ని అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ బ్రూస్ బ్యానర్ తన చేతికి ఆ డివైస్ లేకుండా కనిపిస్తే అక్కడ నుంచి పారిపోమని చెప్తున్నాడు. అండ్ ఇది ఒక రకమైన వార్నింగ్ లాంటిది అనమాట. ఎందుకంటే ఆ డివైస్ లేకపోతే బ్రూస్ బ్యానర్ హల్క్ లాగా మారిపోతాడు. అండ్ తర్వాత అతను చేసే విధ్వంసం తట్టుకోలేరు కాబట్టి అక్కడ నుంచి పారిపోమని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ అతను పీటర్ ని భయపెట్టడానికి కూడా ట్రై చేస్తాడు. అంటే అతని ఆ డివైస్ ఎంతలా కంట్రోల్లో ఉంచుతుందో
ఉందో ఒక చిన్న శాంపుల్ లాంటిది అనమాట. అంటే ప్రాబబ్లీ ఇప్పుడు అతనికి కోపం వచ్చినా మేబీ అతను హల్క్ లాగా మారడేమో. అండ్ ప్రీవియస్లీ ఈ డివైస్ ని మనం షాంగ్‌చి మూవీలో అండ్ షీ-హల్క్ సిరీస్ లో చూసాం. కానీ ఇప్పుడున్న డివైస్ కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. మేబీ బ్రూస్ దాన్ని అప్గ్రేడ్ చేసుకుని ఉండవచ్చు. అండ్ తర్వాత పీటర్ బ్రూస్ ని అడుగుతున్నాడు గుడ్ ఆస్పెక్ట్స్ ని ఉంచుకొని బ్యాడ్ ఆస్పెక్ట్స్ ని ఎలా వదిలించుకోవాలి అని. అండ్ అప్పుడు బ్రూస్ అది గుడ్ ఆర్ బ్యాడ్ నేచర్ అని నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేస్తావని అడుగుతున్నాడు. సో మేబీ ఇక్కడ పీటర్ తన బాడీలో వస్తున్న నెగిటివ్ చేంజెస్ ని వదిలించుకోవాలి అనుకుంటున్నాడేమో. సో దాని గురించే ఇండైరెక్ట్ గా బ్రూస్ ని అడిగి ఉంటాడు. కానీ బ్రూస్ మాత్రం అది గుడ్ ఆర్ బ్యాడ్ నేచర్ అని నువ్వు ఎలా అనుకుంటావు అని అడిగాడు కదా. దీనికి ఇండైరెక్ట్ మీనింగ్ నాకేమనిపిస్తుందంటే మేబీ పీటర్ బాడీలో వస్తున్న చేంజెస్ అనేవి అతని మంచి కోసమే వస్తున్నాయేమో. అంటే అతను ఇంకా బలంగా మారడానికి అతని డిఎన్ఏలో కొన్ని చేంజెస్ వస్తూ ఉండవచ్చు. కానీ పీటర్ అది బ్యాడ్ థింగ్ అనుకొని దాన్ని వదిలించుకోవాలి అనుకుంటున్నట్టు ఇక్కడ కొంచెం మీనింగ్ వస్తుందన్నమాట. అండ్ తర్వాత బ్రూస్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అని చెప్పి పీటర్ తన స్టూడెంట్ కాదు అని కనిపెట్టేస్తాడు. యాక్చువల్లీ పీటర్ ఇప్పుడు అసలు స్టూడెంటే కాదు, అతని గ్రాడ్యుయేషన్ మొత్తం అయిపోయింది. జస్ట్ అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ ఒక స్టూడెంట్ లాగా వచ్చాడనమాట. అండ్ తర్వాత షాట్ లో చూసుకుంటే స్పైడర్ మ్యాన్ కి ఒక పవర్ వచ్చి తగులుతుంది. సో అతను కంట్రోల్ కోల్పోయి ఒక వాటర్ ట్యాంక్ ని గుద్దుకొని వెళ్లి ఒక వెడ్డింగ్ పార్టీలో పడుతున్నాడు. అండ్ తర్వాత షాట్ లో మనం యాక్టర్ ట్రామెల్ టిల్మెల్ ని చూడవచ్చు. ఇతని మూవీలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ ని లీడ్ చేస్తున్న బిల్ మెట్జ్గర్ అనే ఒక క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెట్జ్గర్ చెప్తున్నాడు మన కళ్ళతో చూడలేని అండ్ మనం కంట్రోల్ చేయలేని ఒక థ్రెట్ తో మనం ఫైట్ చేస్తున్నామని. అప్పుడే నెక్స్ట్ షాట్ లో సాడిసింగ్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ అంటూ ఇంకా క్లారిటీ రాలేదు, బట్ వస్తున్న కొన్ని రూమర్స్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం తను ఈ మూవీలో జీన్ గ్రే క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంటున్నారు. అండ్ తర్వాత షాట్ లో చూసుకుంటే మన స్పైడర్ మ్యాన్ ఆ ట్యాంకర్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అండ్ ప్రీవియస్ ట్రైలర్ లో మనం చూసినట్టు ఆ ట్యాంకర్ లో ఒక ముసలావిడ ఉంటుంది. అండ్ తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు అండ్ తర్వాత తన బాడీలోంచి వేరే బాడీలోకి ఎవరో షిఫ్ట్ అవుతున్నట్టు ఆ ట్రైలర్ లో మనకి చూపించారు. అండ్ అది డెఫినెట్లీ సాడిసింగ్ క్యారెక్టర్ అయి ఉంటుందన్నమాట. అండ్ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే పెద్ద ఒక ఎనర్జీ బ్లాస్ట్ లాంటిది జరుగుతుంది. అంటే సాడిసింగ్ యొక్క పవర్స్ అనేవి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఊరు మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఊర్లో వాళ్ళందరూ ఏదో ఒక మైండ్ కంట్రోల్ లోకి వచ్చేసినట్టు అనిపిస్తున్నారు. కానీ పనిషర్కి మాత్రం ఏం కాలేదు, అతని మైండ్ కంట్రోల్ కూడా అవ్వలేదు. మేబీ దీనికి రీజన్ ఏమై ఉంటుందో మనం మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ తర్వాత షాట్ లో చూసుకుంటే స్పైడర్ మ్యాన్ ఎవరినో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నాడు. మేబీ అతను సాడిసింగ్ క్యారెక్టర్ ని వెతుకుతూ ఉన్నాడేమో, ఎందుకంటే తను ఒక బాడీ నుంచి వేరే బాడీలోకి వెళ్ళిపోతుంది కదా. అండ్ ఇక్కడ ఈ షాట్ లో ఒక ఏఐ సిస్టమ్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఒక లైన్ గీస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ పీటర్ ఇప్పుడు వేసుకున్న సూట్ అనేది తను ఇంట్లో తయారు చేసుకున్న సూట్ కదా, దాంట్లో స్టార్క్ టెక్నాలజీ ఉండే ఛాన్స్ అయితే లేదు. మేబీ ఇది సాడిసింగ్ క్యారెక్టర్ ఒక బాడీ నుంచి ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు తనని ట్రాక్ చేయడానికి తయారు చేసిన ఒక డివైస్ కావచ్చు, లేదా డైరెక్ట్ గా సాడిసింగ్ క్యారెక్టరే వేరొక బాడీలోకి ట్రాన్స్ఫర్ అవడానికి చూసుకున్న ఒక డివైస్ లాంటిది కావచ్చు. అండ్ ఇక్కడ ఆ మిస్టీరియస్ క్యారెక్టర్ ఆ బాడీస్ ని చేంజ్ చేసుకుంటూ హెలికాప్టర్ యొక్క పైలట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో తర్వాత స్పైడర్ మ్యాన్ ఆ హెలికాప్టర్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ తర్వాత పీటర్ నెడ్ ని ఫాలో చేసుకుంటూ ఎంజే యొక్క హౌస్ వార్మింగ్ పార్టీకి వస్తాడు కదా, ఆ షాట్స్ కొన్ని కనిపిస్తాయి అనమాట. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ ఏదో డ్యామేజ్ జరిగి కింద పడిపోతున్నాడు. అక్కడ చాలా వెబ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక పర్సన్ వచ్చి స్పైడర్ మ్యాన్ నువ్వు బాగానే ఉన్నావు అని అడుగుతాడు. అండ్ నీ లోపల ఉన్న మాన్స్టర్ ని వదిలించుకున్నావా అని కూడా అడుగుతాడు. యాక్చువల్లీ ఆ పర్సన్ యొక్క బాడీలో సాడిసింగ్ క్యారెక్టర్ ఉందన్నమాట. తనే స్పైడర్ మ్యాన్ తో మాట్లాడుతుంది. అండ్ తర్వాత తను వేరొక పర్సన్ యొక్క బాడీలోకి వెళ్ళిపోయి ఐ థింక్ ఇప్పుడు నేను ఎంజే ఏం చేస్తుందో చూడడానికి వెళ్ళాలి అని చెప్తుంది. సో ఇక్కడ సాడిసింగ్ క్యారెక్టర్ కి పీటర్ యొక్క ఐడెంటిటీ తెలిసి ఉండవచ్చు. అండ్ పీటర్ ఎంజేని ఇష్టపడుతున్నాడని కూడా సాడిసింగ్ క్యారెక్టర్ కి తెలిసి ఉండవచ్చు. అండ్ తర్వాత షాట్ లో చూసుకుంటే బ్రూస్ బ్యానర్ యొక్క డివైస్ అనేది డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో బ్రూస్ బ్యానర్ హల్క్ లాగా మారిపోయి స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఈ మూవీలో ఈ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. అండ్ ఈ సీన్ కోసమైనా నేను పక్కా మూవీ టికెట్ బుక్ చేసుకుంటాను. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ ఎంజే దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నన్ను నమ్ము అని చెప్తాడు. అండ్ వెంటనే ఎంజే కూడా ఫైన్ అని చెప్పి స్పైడర్ మ్యాన్ ని నమ్ముతుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరు స్వింగ్ చేసి ఒక షాట్ కూడా చూపించారు. దీనికి నెక్స్ట్ షాట్ అనేది ప్రీవియస్ ట్రైలర్ లో కూడా చూపించారు. అండ్ తర్వాత అతను ఎంజేని ఫ్రాంక్ దగ్గరికి తీసుకెళ్తాడు. మేబీ అతను ఎంజేని సేఫ్ గా ఉంచడానికి ఫ్రాంక్ దగ్గరికి తీసుకెళ్లి ఉంటాడు. మేబీ స్పైడర్ మ్యాన్ ఎంజేని జాగ్రత్తగా చూసుకోమని ఫ్రాంక్ కి చెప్పి తను సాడిసింగ్ తో ఫైట్ చేయడానికి వెళ్లి ఉండవచ్చు. అండ్ తర్వాత ఫ్రాంక్ క్యాజిల్ ఎంజేని తీసుకెళ్లి తన బంకర్ లో దాచిపెట్టి ఉండవచ్చు. ఎందుకంటే ఈ షాట్ చూసినప్పుడు వీళ్ళున్న ప్లేస్ ఫ్రాంక్ క్యాజిల్ యొక్క బంకర్ లాగా కనిపిస్తుంది. అండ్ తర్వాత షాట్ లో పీటర్ ఒక బిల్డింగ్ మీద నుంచి పడిపోతున్నట్టు కనిపిస్తాడు. యాక్చువల్లీ ఇది ఎంజే యొక్క హౌస్ వార్మింగ్ పార్టీ తర్వాత జరిగే షాట్ అనమాట. ఆ పార్టీలో అతను ఎంజేని తన బాయ్ ఫ్రెండ్ తో చూసి అతను ఎమోషనల్లీ బ్రేక్అవుట్ అయిపోతాడు కదా. సో ఇది దాని తర్వాత జరిగే సీన్ అనమాట. అండ్ తర్వాత ప్రిజన్ లో హ్యాండ్ నింజాస్ తో ఫైట్ చేసే సీన్ చూపిస్తారనమాట. అసలు ఈ షాట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. పర్టికులర్ గా వెబ్స్ వేసి అందరినీ చిక్కుకునేలా చేస్తున్నాడు చూడండి. ఈ షాట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ మూవీలో ఈ సీన్ కూడా వేరే లెవెల్ ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ తర్వాత పీటర్ ఆంట్ మే యొక్క గ్రేవ్ దగ్గర కూర్చుని మిస్ యూ మే అని చెప్తున్నట్టు ఒక షాట్ చూపించారు. అండ్ తర్వాత షాట్ లో స్పైడర్ మ్యాన్ అండ్ హల్క్ బిల్డింగ్ బద్దలు కొట్టుకుని కింద పడుతున్నట్టు ఒక షాట్ చూపించారు. ఇది మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ ఆ పడుతున్న బిల్డింగ్ ముక్కలన్నీ హల్క్ కి అటాచ్ చేశాడు తన వెబ్స్ వేసి. అండ్ ఈ ట్రైలర్ మొత్తం మీరు గమనిస్తే స్పైడర్ మ్యాన్ మాత్రం తన వెబ్స్ ని భయంకరంగా
వాడుతున్నాడు. నేనైతే మూవీలో ఈ సీన్స్ చూడడానికి వేరే లెవెల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ స్వాట్ ఏజెంట్స్ తో ఫైట్ చేసే ముందు అతను హై స్కూల్లో లేడు అని చెప్తాడు అండ్ స్ట్రెచింగ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా అతను గ్రాడ్యుయేషన్ అయిపోయిందని. సో ఇప్పుడు అతను పెద్దోడు అవుతున్నాడు కాబట్టి మెల్లగా ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. My back. Oh, my back. అండ్ ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ అండ్ స్వాట్ ఏజెంట్స్ కి ఫైట్ తో ఈ ట్రైలర్ ని ముగిస్తున్నారు. అండ్ ఓవరాల్ గా ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మూవీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను ఈ మూవీ $1 బిలియన్ కన్ఫర్మ్ గా క్రాస్ చేస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే రీసెంట్లీ సెకండ్ ట్రైలర్ లీక్ అయిపోయింది కదా. ఆ లీక్ అయిన ట్రైలర్ కి అండ్ అఫీషియల్ ట్రైలర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఆ ట్రైలర్ లో లేని కొన్ని షార్ట్స్ ఈ ట్రైలర్ లో ఉన్నాయన్నమాట. సో మేబీ లీక్ అయిందని చెప్పి కొన్ని చేంజెస్ చేసినట్టున్నారు. బట్ మొత్తానికైతే ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నేను మాత్రం ఈ మూవీ కోసం డామ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. జూలై 31 థియేటర్స్ దద్దరిల్లిపోవాలంతే. అండ్ మీలో ఎంతమంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.